నమస్కారం అండి. నా పేరు అజ్మతుల్లా. మా స్వగ్రామం తాడికొండ అండి. మా సిస్టర్ ఉమ్మెస్ సౌదా, తనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. న్యూమోనియా చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళారండి. మేము చాలా హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మా దగ్గర హెవీ ఎక్విప్మెంట్స్ లేవు, తనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి తను ఊపిరి తీసుకోవట్లేదని చెప్పారు. ఇంకా హెవీ ఎక్విప్మెంట్స్ ఎక్కడైనా తెలిస్తే మాకు రమేష్ హాస్పిటల్ తెలిసిందండి. ఇక్కడికి వచ్చి మేము 28న జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత మాకు క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు. ఎక్స్రే అన్ని సిటీ స్కానింగ్ తీసి 80% ఆఫ్ లంగ్స్ అనేది డ్యామేజ్ అయినాయి అని చెప్పారండి. దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి. మాకు బాలభాస్కర్ సార్ అనే సార్ మా సిస్టర్ని చెక్ చేసింది. ఎవ్రీడే మాకు 9-9:30కి మమ్మల్ని పిలిచి ఎలా ఉంది, డే బై డే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు ఎక్స్రేస్ ఇవన్నీ చూపించారు, వీడియోస్, లంగ్స్ ఫంక్షన్ ఎలా అవుతుంది, ప్లస్ తన ఈసీజీ ఎలా ఉంది, ప్లస్ రెస్పిరేషన్ రేట్ ఎలా ఉంది, ప్లస్ SpO2 ఎలా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఫ్టర్ 4 days తర్వాత తను రికవరీ అయ్యారండి. ICU నుంచి డైరెక్ట్గా రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఒక 3 to 4 days వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని డైలీ చెకప్ చేసుకుంటూ చేశారండి. ఇక్కడ హాస్పిటాలిటీ కానీ నర్సింగ్ వాళ్ళు సపోర్ట్ కానీ ఏదైనా కానీ మాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాము. రమేష్ హాస్పిటల్కి అండ్ స్టాఫ్కి, బాలభాస్కర్ సార్కి అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంత తొందరగా రికవరీ చేస్తారని చెప్పి, మా సిస్టర్ని ఇంత బాగా చెక్ చేసుకుంటారని చెప్పి మేము అసలు ఊహించలేదు. అసలు మాకైతే చాలామంది హోప్స్ వదిలేసుకోమన్నారు. బట్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు మాకు హోప్స్ ఇచ్చి మా సిస్టర్ని చాలా క్యూర్ చేశారండి. రియల్లీ చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి అసలు.